కర్నూలు జిల్లా మంత్రాలయం మండల పరిధిలోని రాంపురం గ్రామంలో తుంగానది తీరాన వెలిసిన సుప్రసిద్ద సేవాక్షేత్రం శ్రీ రామలింగేశ్వర స్వామి మహారథోత్సవం రమణీయంగా సాగింది. ఆలయ ధర్మకర్తలు, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు వై సీతారామిరెడ్డి, ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, వైఎస్సార్సీపీ నేత వై ప్రదీప్ రెడ్డి నేతృత్వంలో వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముందుగా ఉత్సవమూర్తి శ్రీ రామలింగేశ్వరుడికి గ్రామోత్సవం నిర్వహించి ధర్మకర్తల ఇంటి వరకు కడు వైభవంగా ఉత్సవమూర్తిని ఊరేగించారు. అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చి పల్లకిలో ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. అనంతరం అర్చకులు వేద పఠనాలు గావిస్తూ మహారథంపై కొలువుంచి యాత్రకు అంకురార్పణ పలికారు. శివనామస్మరణ పఠిస్తూ భక్తుల రథం గొలుసును చేతబూని రథాన్ని ముందుకు లాగారు. ఆలయం నుంచి 100 మీటర్ల మేర రథాన్ని లాగి తిరిగి యథాస్థానానికి చేర్చారు. వేలాదిగా భక్తులు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావడంతో రాంపురం క్షేత్రం రద్దీగా మారింది. జాతరలో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మంత్రాలయం, ఎమ్మికన్నూరు, కొడుమూరు, ఆదోని, పత్తికొండ, ఆలూరు, గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున తరలివచ్చి టీటీడీ పాలక మండలి సభ్యులు వై సీతారామిరెడ్డికి, ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డికి, వైఎస్సార్సీపీ నేత వై ప్రదీప్ రెడ్డికి పూలమాలలు వేసి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఈ జాతరను పురస్కరించుకుని రాంపురం రెడ్డి సోదరుల ఇంటి వద్ద ఉదయం నుండి సాయంకాలం వరకు వచ్చిన ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవంను పురస్కరించుకుని రథోత్సవ కార్యక్రమానికి టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు వై సీతారామిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షులు
భయపడ